హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు హర్ష. నాకు ఈ యాక్టింగ్ అండ్ డాన్సింగ్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఒక మంచి యాక్టర్ అవ్వాలని చిన్న ఆశ. ఖచ్చితంగా ఫ్యూచర్‌లో ఏదో ఒక రోజు ఒక మంచి యాక్టర్ అవుతాను. ఇవాళ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఈ యాక్టింగ్, డాన్సింగ్ అంటే మా ఇంటోళ్ళకి అస్సలు ఇష్టం లేదు. వాళ్ళెప్పుడు నాతో అంటుంటారు, "ఏందిరా ఎప్పుడు యాక్టింగ్, డాన్సింగ్ అంటున్నావు? అవేం నీకు తిండి పెట్టవురా, కూడి పెట్టవురా? చదువుకోరా, చదువుకుంటే బాగుపడతావు" అంటుంటారు. చదువు ఒకటే దిక్కు అని కూడా అంటుంటారు. కానీ అది చాలా తప్పు ఫ్రెండ్స్. లైఫ్‌లో చదువు ఒక్కటే ఇంపార్టెంట్ కాదు. చదువు కావాలి కాదనట్లేదు. కానీ చదువు ఒక్కటే దిక్కు అంటారు కదా! అది రాంగ్ ఫ్రెండ్స్. చాలా రాంగ్. ఎందుకంటే లైఫ్‌లో చదువు కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరిలో ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఉంది. అది ప్రూవ్ చేయండి. ప్రూవ్ చేసి మీ పేరెంట్స్ చూపియండి. మీ పేరెంట్స్ ఒక్కటే కాదు. ఎవరైతే ఈ మాట అన్నారో, ఇలా మిమ్మల్ని ఎవరైతే అంటున్నారో వాళ్ళందరికీ మీ టాలెంట్ ప్రూవ్ చేసి చూపియండి. ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీలోనే మీ టాలెంట్‌ని బయటికి తీయండి. ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంది. దాన్ని బయటికి తీయండి. ఆ మాట ఎవరైతే అన్నారో మీ టాలెంట్ ప్రూవ్ చేయండి. లైఫ్‌లో సక్సెస్ అయ్యి వాళ్ళకి చూపించండి. ఓకేనా? సరే అని మా డైరెక్టర్ సార్‌కి కాల్ చేశాను. సార్‌కి కాల్ చేస్తే, "వచ్చే బాబు సుందరగా షూట్ లొకేషన్ కాడికి మేము కూడా వస్తున్నాం" అన్నారు. సరే అని నేను ఫాస్ట్‌గా వెళ్తున్నాను. మీకు ఇందాక చెప్పాను కదా! నాకు మళ్ళీ లిఫ్ట్ ఇచ్చాడని. ఆయనేనా చూపిస్తాను చూడండి. ఈయన పేరు షాహిద్. ఈయన నాకు మళ్ళీ లిఫ్ట్ ఇచ్చాడు. "అన్న థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్." ఈయనకు కూడా చెప్పాను, "అన్న ఇలాగే రోడ్డు మీద చాలామంది వెళ్తుంటారు కదా! వాళ్ళకి కూడా లిఫ్ట్ ఇయ్యండి" అని. ఆయన కూడా ఓకే అన్నాడు. ఫ్రెండ్స్, మీరు కూడా మళ్ళీ చెప్తున్నాను, ఇలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటారు చాలా దూరం వరకు. దయచేసి ఎవరో ఒకరు హెల్ప్ చేయండి. ఓకేనా? మన పెద్దలు ఎప్పుడు అంటుంటారు, "ఎప్పుడు మంచి పని చేయరా, తిరిగి నీకు మంచి జరుగుతుందని." అది ఇప్పుడు నిజమేమనిపిస్తుంది. ఇంకా లొకేషన్ దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. మీ అందరికీ లొకేషన్ చూపిస్తాను. ఈ లొకేషన్ కడపలోనే ది బెస్ట్ స్పాట్. ఇక్కడే చాలామంది వచ్చి రీల్స్, ఏమైనా చిన్న చిన్న ఫైటింగ్ సీన్స్ కానీ ఉంటే తీస్తుంటారు. చూసారా చుట్టూ కలడం లొకేషన్ ఎంత బాగుందో. చెట్లు, రేకుల షెడ్లు, ఫ్యాక్టరీస్ ఉంటాయి. అంటే లొకేషన్ బాగుందంటే ఏమైనా ఫైటింగ్ సీన్స్‌కి ఇట్లా మాస్ ఉండే దాంట్లోకైతే బాగా సెట్ అవుతుంది. వీళ్ళే మా కో యాక్టర్స్. అక్కడ నిలబడుకునగా వైట్ షర్ట్, బ్లాక్ చెక్స్ ఆయనే మా డైరెక్టర్ సార్. పక్కన గ్రీన్ కలర్ టీ షర్టు, హెయిర్ బాయ్ ఉంది కదా! ఆయనే మా డీఓపీ. వీళ్ళే మా టీమ్. వీళ్ళు తీస్తున్న షార్ట్ ఫిల్మ్ పేరు వచ్చి 'బ్రదర్స్ టు బ్రదర్స్'. వీళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు పార్ట్ 1 తీశారు 'బ్రదర్స్ టు బ్రదర్స్' అని. ఇది పార్ట్ 2. నేను పార్ట్ 2లో ఉన్నాను. పార్ట్ 1లో లేను. చూసారు కదా ఫ్రెండ్స్, లొకేషన్ ఎంత బాగుందో. మీరు కూడా ఏమైనా ఫైటింగ్ సీన్స్ కానీ ఇలా తీయాలంటే కడపలో ఉన్న జ్యోతి కెమికల్స్ కాడికి వెళ్ళండి. లొకేషన్ సూపర్ ఉంటుంది. ఇక్కడ వేరే పర్సన్ కూడా ఆయనే సెకండ్ డీఓపీ, అంటే కెమెరామెన్ కాడ నేర్చుకుందామని వచ్చాడు. ఇక్కడ ఇతను వచ్చి నా ఫ్రెండ్. వీని పేరు వచ్చి అభినయ్. ఫేస్ చూసి ఎట్లా ఉందో ఒకసారి మీరే చెప్పండి. నాకైతే చాలా కామెడీ అనిపించింది. ఈయన ప్రాపర్టీస్ చూడండి, ఎన్ని గోల్డ్ చైన్ ఉన్నాయో. మీరందరూ దాన్ని రియల్ అనుకున్నారు. కాదు, అన్నీ గోల్డ్. ఓకేనా? మా ఫ్రెండ్ గాడి ఫేస్ చూపిస్తాను. నాకైతే సేమ్ చింపాంజీ ముఖం లెక్క ఉంది. ఇదే వాడి ఫేసు. మీకెలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. తను కూడా ఈ షార్ట్ ఫిల్మ్లో ఒక విలన్ రోల్ చేస్తున్నాడు. చూసారు కదా, గోల్డ్ చైన్ అవి వేసుకుని కత్తర్ సొక్కేసారు ఫ్రెండ్స్. ఆ చేతికి గోల్డ్ చైను, ఇంకో చేతికేమో సిల్వర్ చైను. పెద్ద రాళ్ళ ఫీల్ అయిపోతున్నాడు. నాకైతే అసలు పెద్ద రాళ్ళకి అయితే అనిపించలేదు. మీకు అనిపించిందో లేదో చెప్పండి కామెంట్లో. ఓకేనా? చూసారు కదా, వీనికి ఎక్కడి సరిపోతున్నట్టు మళ్ళీ జోబులోంచి అద్దాలు తీస్తున్నాడు, అద్దాలు పెట్టుకుంటాడు. పెద్ద హీరోలా ఫీల్ అయిపోతున్నాడు వీడైతే. నాకైతే వీడు అసలు హీరోలాగైతే అనిపించలేదు. మీకు ఎలా అనిపించిందో ఒకసారి చెప్పండి. మీ హీరోలాగా ఉన్నాడా లేదా అని కామెంట్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను చెప్పాను, ఒరే అద్దాలు తీరా బాగాలేవురా, నీ సెట్ కాలే అంటే వినిపించుకోలేదు వీడు సైలెంట్గా స్క్రిప్ట్ చదువుకుంటా అంటే ఈ గ్యాప్లో నేను వచ్చి వాని అద్దాలు పక్కన ఉంటే సైలెంట్గా దొబ్బేశాను. నాకు ఈ అద్దాలు సెట్ అయినా లేవో కామెంట్లో చెప్పండి. ఇది ఒకటే కాదు, వాని గోల్డ్ చైన్ కూడా దొబ్బేశాను వాడు పక్కన తీసి పెట్టింటే. చూసారు కదా, అంతా రియల్ గోల్డ్ అనుకున్నారు, అస్సలు కాదు, ఓన్లీ రోల్డ్ గోల్డ్ అది. ఇంకా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. మా డైరెక్టర్ సార్ వచ్చి అందరికి సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎవరు ఎలా చేయాలా, ఎవరు ఏం డైలాగ్స్ చెప్పాలని బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీకు మా ఫ్రెండ్ని చూపిస్తే చూడండి ఒకసారి. చూసారు కదా, వాడు షర్టు పని చేసుకున్నాడు. వాడి షార్ట్ ఫిల్మ్లో విలన్ రోల్ అంట, మెయిన్ విలన్. నాకెందుకో తెలియదు ఫ్రెండ్స్, వాడిని చూసిన ప్రతిసారి నాకు నవ్వు వస్తున్నది. వాని ఫేస్ అట్లా అనిపిస్తుంటుంది నాకు కామెడీగా. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్లో చెప్పండి. సరే, ఇంకా లంచ్ టైం అయింది. మా ఫ్రెండ్ ఫోన్ చేసి, లంచ్ టైం అయింది కదా, కొంచెం లంచ్ తీసుకొస్తావని అడిగింది నన్ను.
సర్లే నేను కూడా వెళ్ళి లంచ్ తీసుకొని వచ్చి తనకి ఇచ్చేసాను. ఇచ్చేసి ఇంకా రిటర్న్ అవుతున్నాను. రిటర్న్ అవుతుండగా ఇక్కడ వెళ్ళి చూస్తే మా వాళ్ళందరూ కూర్చొని తింటున్నారు. సర్లే అని నేను ఇంకా తిందామని రెడీ అయిపోయాను. మా డైరెక్టర్ సార్ మా అందరి కోసం వాళ్ళ ఇంట్లో నుంచి ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చాడు. నిజంగా మా డైరెక్టర్ సార్ చాలా గ్రేటు, చాలా మంచోడు. ఆయన పేరు వచ్చి రాజు. నేను కూడా ప్లేట్లో అన్నం పెట్టుకొని తిందామని రెడీ అయిపోయాను. అందరం ఫుడ్ తినేసాం. ఫుడ్ తిన్నాక డైరెక్టర్ సార్ డ్రెస్ చేంజ్ చేసుకో, నీకు వేరే షూట్ ఉందన్నారు. సర్లే అని నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఇది నా డ్రెస్సు. ఇంకా లొకేషన్ దగ్గరికి వచ్చేసాం. మళ్ళీ ఇక్కడ లొకేషన్ చూస్తే లోపల చాలా బాగుంది. మా వాడు చూసారు కదా, మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. ఆ బొట్టు, ఆ అద్దాలు చూస్తే నాకు సేమ్ కేరళ వాళ్ళలాగా అనిపించింది. ఎంత కేరళ కొట్టేయం అన్నట్టు అనేది నాకు కామెడీగా అనిపించింది అని చూస్తే. ఇంకా షూట్ కూడా అయిపోయింది. షూట్ అయిపోయింది కదా అని ఇంటికి వెళ్తుంటే మా డైరెక్టర్ సార్ రండి టీ తాగేసి వెళ్దామన్నాడు. సర్లేని దారిలో అందరం టీ తాగేసాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఖచ్చితంగా నా వీడియోకి మాత్రం లైక్, షేర్, కామెంట్, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.